పత్తి రైతుల సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఈ కార్ రేసు తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి థర్డ్ క్లాస్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే, బాధలో ఉంటే పత్తి రైతులు కానీ సోయా రైతులు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు, థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్నా చేసి జైలుకు పంపించాలి. గతంలో ఈయన జైలుకు పోయిండు. ఈయనేదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఈయనేదో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఎందుకు జైలుకు పోయిండు గతంలో రేవంత్ రెడ్డి అంటే 50 లక్షల నోట్ల కట్టలతో మా ఎమ్మెల్యేను కొని ఆనాడు వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసి దాంట్లో భాగంగా అడ్డంగా దొరికిపోయి ఆయన జైలుకు పోయిండు. అయినా ముఖ్యమంత్రి ఆనాడు రేవంత్ రెడ్డి, ఇవాళ ముఖ్యమంత్రి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆనాడు తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు, అహాకారాలు చేస్తూ గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు. ఆనాడు ఆయన జైలుకు పోయిండు కాబట్టి ఇక ఎట్లన్నా చేసి కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి, కక్ష తీర్చుకోవాలి. మరి ఆయన చేసింది తప్పు, తప్పుడు పనికి జైలు వేయండి అనేటటువంటి ఆ పశ్చాత్తాపం ఆయన లోపల లేదు. నేను జైలుకు పోయినా కాబట్టి కేటీఆర్ని జైలుకు పంపించాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నుండి మొదలుకొని వచ్చే డిసెంబర్ 9వ తేదీ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నవంబర్ నెలలో ఉన్నాం అంటే ఒక నెల తప్ప 2 ఏళ్ల ప్రభుత్వ పాలన. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కానీ, 420 హామీలు కానీ, 6 గ్యారంటీలు కానీ ఏవి కూడా అమలు చేయకుండా కేవలం గత ప్రభుత్వ పెద్దల మీద కక్ష సాధింపు చర్యలకే రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే కాళేశ్వరం మీద కమిషన్ అంటాడు, దాంట్లో భాగంగానే విద్యుత్ ప్రాజెక్టుల మీద కమిషన్ అంటాడు. మరి కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు వచ్చి పెద్ద ఎత్తున పంటలు వండి దిగుబడి పెరిగి తెలంగాణ సస్యశ్యామలమై రైతన్న సంతోషంగా ఉన్న విషయం ఆయన మాట్లాడు, అది గుర్తు చేయడు. కాళేశ్వరం మీద కమిషన్ అంటాడు.